హాయ్ ఫ్రెండ్స్, జాకెట్స్ ఈరోజు నేను కుట్టిన జాకెట్లు మీకు చూపించాలనుకుంటున్నాను. ఫినిషింగ్ ఎలా ఉందో చూడండి. ఇదిగోండి ఫస్ట్ బ్లౌజ్ అయితే నేను ఈ బ్లౌజ్కి వచ్చేసి మామూలు షేపే పెట్టాను, కానీ ప్రిన్స్ కటింగ్ లాగా మెయిన్ డాటు ఈ ఆమ్లో ఉన్న డాటు రెండు కలిపాను. చూడండి, అన్నిటికీ బ్యాక్ రౌండే, కింద కూడా పైపింగ్ అండి, ఇన్విజిబుల్ పైపింగ్ బ్లౌజ్ మొత్తానికి. మీకు బొటిక్ ఫినిషింగ్ ఎలా అయితే ఇస్తున్నారో మ్యాక్సిమం 99% అలానే ఇవ్వడానికి చేస్తున్నాను. చూడండి, మెయిన్ డాట్ ఇది చంకలో డాట్ రెండు కలిపాను. అలా అయితే ఏంటంటే కప్ షేప్లో ఉంటుంది బ్లౌజ్, చాలా బాగుంటుంది. అంటే శాంపుల్ ఒక బ్లౌజ్ అలా కుట్టాను వీళ్ళది, నెక్స్ట్ నచ్చితే ఇంకా అలానే కుట్టించుకుంటామన్నారు. అందుకని చెప్పేసి ప్రతి ఒక్క బ్లౌజ్కి వెనక డోరీలు అండి కట్టుకోవడానికి. వాటికి వచ్చేసి సమోసాలు, మా సైడ్ సమోసాలు అంటారు, మరి మీ సైడ్ ఏమంటారు? అప్పుడు సమోసా షేప్లో ఉండేది కాబట్టి సమోసా అంటున్నారు. ఇప్పుడు అనేక షేప్స్ వస్తున్నాయి కాబట్టి ఇంకా వాటిని ఎవరి లాంగ్వేజ్లో వాళ్ళు చెప్తూ ఉంటారు. అదొక బ్లౌజ్ అండి. పింక్ది వచ్చేసి ఇదొక బ్లౌజు. ఈ బ్లౌజెస్ అన్నీ వచ్చేసి 37 సైజ్ బ్లౌజెస్ అండి. అన్నిటికీ ఇన్విజిబుల్ పైపింగు. షేప్ అయితే చాలా బాగా కుదిరింది. బ్లౌజెస్ ఎవరైనా నా దగ్గర షేప్స్ బాగా కుదురుతాయి. ఇదిగోండి, ప్రతి ఒక్క బ్లౌజ్కి మీరు చూసినట్లయితే ఫినిషింగు, ఇన్విజిబుల్ పైపింగు, బ్యాక్ థ్రెడ్స్, కింద సమోసాలు రెండు, అంటే వేరువేరుగా ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్లో ఇచ్చాను. అదిగో మీకు చూపిస్తాను చూడండి. 2 కలర్స్ వచ్చాయి ఆ బ్లౌజ్లో, శారీలో. అందుకని చెప్పి 2 కలర్స్ దానికి స్టిచ్ చేశాను. నేను మీకు ఫినిషింగ్ చూపించాలనుకుంటున్నాను. ఎవరైనా నచ్చితే మీరు కూడా చూడండి. అదొక బ్లౌజు. ఇంకొకటి వచ్చేసి వర్క్ బ్లౌజ్ అండి. ఈ వర్క్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తే నేను 350 తీసుకున్నాను. మీరైతే ఎంత తీసుకుంటారో కామెంట్ చేయండి. ప్రతి ఒక్క బ్లౌజ్ ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నాకు ఒక్క బ్లౌజ్ కుట్టడానికి 1.5 గంట టైం పట్టింది. అన్నిటికీ ఇన్విజిబుల్ పైపింగ్. ఇదిగా చూడండి, దీనికి కూడా నడుంకి పైపింగ్ వేశాను, నెక్కి వేయలేదు. ఎందుకంటే వాళ్ళు మగ్గం వర్క్ వేసే వాళ్ళే చిన్న నెక్ పెట్టారు. వాళ్ళ ఆది జాకెట్ కంటే కూడా ఈ వర్క్ బ్లౌజ్ నెక్ తగ్గింది. అందుకని అది ఎలా ఉంది యాజ్ ఇట్ ఈజ్ కుట్టి రివర్స్ చేసేసాను. దీనికి కూడా డోరీలు వేశాను సేమ్. ఇదిగోండి పైపింగ్ చూపిస్తున్నాను, ఇన్విజిబుల్ పైపింగు. నాకు శారీ ఇవ్వలేదు, అందుకని చెప్పేసి నేను గోల్డ్ కలర్ వేసేసాను. బ్లౌజ్లో ఏ కలర్ ఉంటే ఆ కలర్ వేసేసాను, నాకు శారీస్ చూపించలేదు. ఈ బ్లౌజ్ వచ్చేసేసరికండి వాళ్ళు వేరే నెక్ షేప్ పెట్టుకోరంట. అందుకని చెప్పేసి నేను రౌండే స్టిచ్ చేశాను. రౌండ్ స్టిచ్ చేసి కూడా ఇంత మంచి అంచు వేస్ట్ చేయడం ఇష్టం లేక ఆ లేస్ని ఇలా వేశాను డైమండ్ షేప్లో. దాని మీద సేమ్ చిన్న చిన్న కార్నర్ కనిపిస్తుంది. ఆ కార్నర్ తీస్తే ఆ షేప్ మారిపోద్దండి. అందుకని నేను చిన్న షేప్ కనిపించకుండా డైమండ్ షేప్లో వేసాను. ఫ్రంట్ కూడా మీకు కనిపిస్తుంది చూడండి, రౌండ్ నెక్కి ఇట్లా షేప్ వేసాను, హాఫ్ డైమండ్ ఫ్రంట్. బ్యాక్ అయితే డైమండ్ షేపు. 2 అంచులు వచ్చాయి బ్లౌజ్కి. ఒక అంచు వచ్చేసి హ్యాండ్స్కి వేసేసాను, ఇంకో అంచు తీసేసి నెక్కి వేసాను. కింద కూడా ఇన్విజిబుల్ పైపింగ్, నడుంకు కూడా ప్రతిదానికి ఇన్విజిబుల్ పైపింగ్ ఉంటుందండి. ఓవర్లాక్ కూడా చేస్తాను. వీటికైతే నేను 300 ఛార్జ్ చేస్తాను. మీరైతే ఎంత ఛార్జ్ చేస్తారో కామెంట్ చేయండి. అదిగోండి, మీకు కనిపిస్తుందా లేదా అని చెప్పేసి నేను ఇంకా దగ్గరగా తెచ్చి క్లారిటీగా చూపిస్తున్నాను. అది ఫైనల్గా వచ్చేసి కాటన్ బ్లౌజ్ అండి. కాటన్ బ్లౌజ్ కూడా సేమ్ ఇన్విజిబుల్ పైపింగు, ఓవర్లాక్. వీటికైతే థ్రెడ్స్ లేదండి. నేను ఇంకా చూద్దాం అనుకున్నాను. వీళ్ళే వచ్చేసి 8 బ్లౌజెస్ అండి. ఇంకా ఈ 3 బ్లౌజెస్ నా దగ్గర ఉన్నాయి. ఈ పైన ఉన్న 2 బ్లౌజెస్ వేరే సిస్టర్వి. ఈ సిస్టర్వి కూడా 4 అయితే 2 బ్లౌజెస్ తీసుకెళ్ళారు. నా దగ్గర 2 ఉన్నాయి. నేను చూద్దాం అనుకున్నాను. నేను స్టిచ్ చేసేలోపు వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు. అదిగోండి, ప్రతి ఒక్క దానికి ఫినిషింగ్ అయితే చూడండి ఎంత నీట్గా ఉంటుందో. ఎక్కడ గుబ్బలుగా ఇట్లా ముడతలు వచ్చినట్లు అట్లా ఉండదు. నీట్గా లైనింగ్, మీకు మొన్న ఒక వీడియో పెట్టాను, లైనింగ్ నేను షింక్ చేసి ఎట్లా ఆరేస్తాను అనేది కూడా. లైనింగ్ షింక్ చేసి ఐరన్ చేస్తాను. ఒకవేళ టైం లేదనుకుంటే ఐరన్ చేయను. ఐరన్ చేయకపోయినా కానీ నీట్గా వస్తుంది. ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి ఫినిషింగ్ అనేది. అది పింక్ కలర్ బ్లౌజు, సెల్ఫ్ కాబట్టి కనిపించలేదు. ఇదిగోండి
ఎక్కడా కూడా మీకు ముడతలు కానీ ఏమీ ఉండదు. నీట్ ఫినిషింగ్, ఎక్కడికక్కడ ఇన్విజిబుల్ పైపింగు, ఓవర్లాక్ ఇచ్చేస్తాము. ఇవండి నేను కుట్టిన బ్లౌజెస్ అయితే. మీకు కూడా నచ్చితే కామెంట్ చేయండి, ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.